అర్ధరాత్రి సమయాల్లో లాగిన్ మెయిల్స్ వస్తుండటంతో ఆధార్ కేంద్ర ఆపరేటర్స్ బెంబేలెత్తిపోతున్నారు. వారు లాగిన్ అవ్వకపోయినా అయినట్టుగా వరుస మెసేజ్లు వస్తున్నాయి. సాంకేతిక సమస్యతో మెసేజెస్ వస్తున్నాయా లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆపరేటర్స్ అయోమయం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేటర్ల ఐడీలను ఉపయోగించుకుని ఎవరైనా ఆధార్ కార్డ్స్తో మార్పులు చేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి. ఆధార్ కేంద్రాల ఆపరేటర్లకు అర్ధరాత్రి దాటాక మెసేజ్లు వస్తున్నాయి. వారి కంప్యూటర్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టు ఈమెయిల్ మెసేజ్లు వస్తున్నాయి. తమ వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలతో గుర్తు తెలియని వ్యక్తులు పదుల సార్లు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారని ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారేమోనని ఆధార్ కేంద్రాల ఆపరేటర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. రాత్రిపూట మరియు ఉదయం టైంలో 2 గంటలకు 3 గంటల సమయంలో మా యొక్క ఫింగర్ ప్రింట్స్ వేరే దగ్గర లాగిన్ అయినట్టు మెసేజ్లు రావడం జరిగింది. గత 9వ నెలలోనే మేము యుఐడిఏ కార్యాలయానికి ముఖేష్ అనే వ్యక్తి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా మీ సేవకు సంబంధించిన ఆధార్ సంబంధించిన వ్యక్తి. దాని మీద కూడా యుఐడిఏ వాళ్ళు ఇప్పటివరకు అసలు ఏం జరుగుతుందనేది వివరణ ఇవ్వలేదు. ఇదే విషయమై మా మీ సేవలకు సంబంధించి కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మా యొక్క కమిషనర్ గారు గౌరవ యుఐడిఏ అధికారులకు కూడా ఆ యొక్క లెటర్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఆధార్ నైట్ టైంలో డే టైంలో యాక్ట్ లాగిన్ అవుతున్నట్టు ఎందుకు చూపిస్తుందనే దాని మీద అడగగా ఇప్పటివరకు వివరణ లేదు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలోనే కాదు, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు 20 నుండి 100కు పైగా ఈమెయిల్ సందేశాలు ఆపరేటర్లకు వస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లతో పాటు దాదాపుగా పలు ప్రభుత్వ సేవలకు ఆధార్ లింక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేటర్ల లాగిన్లకే మెసేజ్లు రావడంతో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. తమ ఐడీతో అసాంఘిక శక్తులు ఆధార్ కార్డులు జారీ చేస్తే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఆధార్ కేంద్రాల ఆపరేటర్లు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కూడా ఆధార్ కార్డులు పొందే అవకాశం ఉన్నదని, అలా ఉగ్రవాదులు ఫేక్ ఐడీతో ఆధార్లు పొందితే మేము కేసుల పరంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరుగుతోందా లేక ఇంకేమైనా కారణం ఉందా అని యుఐడిఏఐ అధికారులు చొరవ తీసుకుని దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ సమస్య కారణంగా గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్డేట్స్ చేయటం లేదని వారు వాపోతున్నారు. లాగిన్ అయితే ఎక్కడ హ్యాక్ అవుతామేమోననే భయంతో చాలా మంది ఆపరేటర్లు లాగిన్ అవ్వడం లేదని తెలుస్తోంది.